అందరికీ శుభోదయం. ఈరోజు మనం కన్నీరు, అశ్రువులు లేదా ఏడుపు గురించి సంతోషంగా చర్చించుకుందాం. మీకు ఏడవాలి అనిపిస్తే మనసారా ఏడ్చేసేయండి. నిజానికి చాలామంది కన్నీరు అంటే ఏదో దుఃఖం కలిగినప్పుడు కళ్ళ నుండి వచ్చే నీళ్ళలాగా చూస్తారేమో. కన్నీరు కార్చే వాళ్ళని కొంతమంది బలహీనులుగా చూస్తారు. కొంతమంది హేళన చేస్తారు. అయితే నిజానికి కన్నీరు అంటే కేవలం నీరు మాత్రమే కాదు. 99% భావాలు, ఎమోషన్స్, కేవలం 1% మాత్రమే నీరు. ఇది నిజం. కన్నీరు అనేది ఒక అద్భుతమైనటువంటి భావావేశంతో కూడినటువంటి ద్రవం. గతంలో ఒకసారి నేను ఈ కన్నీరు, అశ్రువుల గురించి కొన్ని వాక్యాలు రాసుకున్నాను. నిజంగా మనకెన్నో సందర్భాల్లో కన్నీరు అనేది మనకి ఒక సేద తీరుస్తది. ఒక చెలిమిలాగా మనల్ని ఓదారుస్తది. ఒక దుఃఖం నుంచి మనం ఒక తీరని వేదన నుంచి మనల్ని బయటపడేస్తది. తీరని దిగులేదో గుండె నిండినప్పుడు, మాటరాని మౌనమేదో మదిలో నైరాశ్యం నింపినప్పుడు, కనుల కొనలు నుండి జారిన కన్నీరే గుండె తడిగా, మదిలో సడిగా భారాన్ని దించును కదా! అంతే కదా! మన గుండె నిండా బాధ ఉండి, ఏదో నైరాశ్యం నిండినప్పుడు కాసేపు ఏడుస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ బాధంతా తీరిపోతది. వెన్ను తాకిన భయమేదో కంపనాలు లేపినప్పుడు, చెప్పలేని గుబులేదో స్వేదమై మేని తడిసినప్పుడు, కంటి కొలను నిండిన కన్నీరే వెచ్చని చెలిలా సేద తీర్చును కదా! అంతే కదా! మనకు భయం వేసినా, వేదన కలిగినా, ఏదైనా సరే, ఏ టైంలో అయినా సరే, ఆ ఫీలింగ్ నుంచి మనం బయటపడతాము అంటే కన్నీరు కార్చినాక రిలాక్స్ అవుతాం. అంటే కన్నీరు కార్చేంత వరకు మనం భావావేశంలోనే ఉంటాం. ఆ తర్వాత రిలాక్స్ అవుతాం. అంటే మనకి రిలాక్సేషన్ ఇచ్చేది అక్కడ ఒక చెలిలాగా కన్నీరే కదా! బంధాలు, అనుబంధాలు మరణం కౌగిటం వాలిపోతే, ఎవరైనా చచ్చిపోతే గుండె పగిలిన దుఃఖంలో కుమిలి కుమిలి ఇంకిన కన్నీరే మరుపై మాన్పుగా మారును కదా! నిజంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ క్షణం మనకేమనిపిస్తుంది చెప్పండి? వామ్మో! ఇంక నేను బ్రతకలేనేమో అనిపిస్తది మన వాళ్ళు చనిపోయినప్పుడు. కానీ మనం ఏడుస్తూ, ఏడుస్తూ ఉన్న కొద్దీ, కన్నీరు కారుస్తున్న కొద్దీ ఏమవుతది చెప్పండి? ఆ పెయిన్ అనేది క్రమక్రమంగా మానుపులాగా మారిపోతది. అక్కడ కన్నీరే మనల్ని మానుపు, ఆ గాయం నుంచి మానుపులాగా మారుతది అన్నట్టు. సో, ఇలా అన్నట్టు ఎన్నో రకాలుగా లోలోన ఎదలోన నిత్యం రగిలే ఎన్నో అంతర్యుద్ధాలని గెలిచినప్పుడు ఆనంద బాష్పాల్లాగా, ఏదైనా సంతోషం కలిగితే మనకు ఆనంద బాష్పాలు కూడా కన్నీరే. ఓడినప్పుడు నులివెచ్చని ఓదార్పుగా, నిత్యం అనునిత్యం అశ్రువులే నేస్తాలు, నీకైనా, నాకైనా, ఎవరికైనా. ఇది నిజం. నిజంగా నీకైనా, నాకైనా, ఎవరికైనా సరే మనకు బాధ కలిగినప్పుడు, మన వాళ్ళని కోల్పోయినప్పుడు, ఏదైనా వేదనలో ఉన్నప్పుడు, మనం కాస్త ఏడిస్తే బయటపడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? మనందరికీ నేస్తాలేంటి చెప్పండి? కన్నీరే. కాబట్టి కన్నీటిని ఎప్పుడు చులకనగా చూడకండి. ఇది మనకొక కన్నీరు అనేది ఒక ఔషధం. మీకు తెలుసా ఆ విషయం? చాలామంది అంటారు మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు ఏడిస్తే ఊరికే ఏడుపుగొట్టు మొహమోళ్ళు అని. గుర్తుపెట్టుకోండి, ఏడవడం ఒక అదృష్టం. ఇక్కడ ఏడుస్తున్నారు అంటే బలహీనులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏడుస్తున్నారు అంటే బలమైనటువంటి మనస్సు గలవాళ్ళు, స్పందించే హృదయం గలవాళ్ళు. ఏడ్చే వాళ్ళని చులకనగా చూడొద్దు. చాలామంది సమాజంలో మగవాళ్ళు ఏడవకూడదు, ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. నిజానికి మగవాడైనా, ఆడవాళ్ళైనా మనుషులే. మనుషులు అంటే స్పందించే మనసు ఉంటుంది. ఎవరికైనా బాధ ఉంటుంది. బాధ కలిగినప్పుడు, గుండెంతా వేదనతో నిండినప్పుడు, రకరకాల కారణాల చేత మనసులో మొత్తం కూడా చీకటి కమ్ముకున్నప్పుడు, ఆ వేదనని, ఆ బాధని లేదా ఆ స్ట్రెస్‌ని బ్యాగుల కొద్దీ మనం మోయకుండా ఎప్పటికప్పుడు వాటిని మనసులో నుంచి దించేసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ బాధల నుంచి బయటపడగలుగుతాం. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్. ఆ కళ్ళ నిండా వచ్చిన నీటిని బయటికి కనపడనీయకుండా మీరు దాచే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబాలు స్పష్టంగా కనిపిస్తాయా? ఎదురుగా ఉన్నటువంటి మనుషులు స్పష్టంగా కనిపిస్తారా? లేదు కదా! ఏ వస్తువు స్పష్టంగా కనపడదు. ఎప్పుడైతే ఆ కన్నీటిని బయటికి కుమ్మరిస్తామో అప్పుడు కళ్ళు తేలికపడి స్పష్టంగా చూడగలుగుతాయి. అలాగే మన మనసు నిండా దిగులున్నప్పుడు, మనసు నిండా వేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఏ ఏ కారణాలో కావచ్చు, ఏ కారణం చేతనైనా సరే మన మనుషుల్లో ఆడైనా, మగైనా బాధతో నిండినప్పుడు, ఆ బాధని అశ్రువుల రూపంలో, కన్నీటి రూపంలో బయటికి స్రవించినప్పుడే మనసు తేలిక పడతది.
అప్పుడే ఇందాక కళ్ళ నిండి నీరు బయటకొచ్చినప్పుడు కళ్ళు ఎలా తేలికబడి ప్రతిబింబాన్ని చూడగలిగాయో, మనసు నుంచి ఆ బాధని కన్నీటి రూపంలో దించేసుకున్నప్పుడే మనసు కూడా తేలికపడి నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించగలుగుతది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడొక బాధ కలిగింది. ఆ వేదన వల్ల ఏడ్చేసావు. ఆ బాధ కాస్త తీరిపోయి, సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇలా ఆలోచిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే కన్నీరు కార్చడం వలన స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మనసులో. ఆ గుండె భారము అనేది తగ్గిపోయి మనలో మళ్ళీ ఆలోచనలు అనేటివి జనరేట్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కన్నీరు కార్చండి. బాధ కలిగితే మనసారా ఏడ్చేసేయండి. తప్పు లేదు. అంతేకాదు కన్నీరు అనేది మనల్ని ఎన్నో ఎమోషన్స్ నుంచి బయటపడేస్తది. అలా ఎమోషన్స్ నుంచి మనం బయటపడకపోతే ఆటోమేటిక్‌గా మన గుండెలో ఆ వేదనది పెరిగిపోతది. మనం అందరికీ ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన గుండె భారం దిరగాలి అంటే. మనం కాసేపు ఏకాంతంగా కూర్చొని తనివి తీరా ఏడ్చేసినా చాలు. గుండెలో నుంచి ఆ భారం తగ్గిపోతది. ఆ తర్వాత మనకెన్నో సమస్యలకి పరిష్కారాలు కనపడుతుంటాయి. మనసు తేలికన పడతది. మనం తీసుకునే నిర్ణయాలు గూడా ఏడ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలు వేరుంటది. ఏడవడానికి గుండె నిండా దుఃఖం పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు వేరుంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఏదైనా అడుగులు వేయాలన్నా, అంతకంటే ముందున్నటువంటి మీ గుండె భారాన్ని దుఃఖం రూపంలో, ఆ ఏడుపు రూపంలో, కన్నీటి రూపంలో పూర్తిగా బయటికి కార్చేసేయండి. ఆ ఎమోషన్స్‌ని బయటికి పంపించేసేయండి. ఆ ఎమోషనల్ స్ట్రెస్‌ని బయటికి పంపించేసేయాలి. ఆటోమేటిక్‌గా మనసు అనేది చాలా తేలిక పడతది. మన ఆత్మీయులు మనకు చాలా మన దగ్గరి వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఎంత బాధ అనిపిస్తది గదా! ఇక మనం ఉండలేమేమో అన్నంత బాధ కలుగుతది. కానీ ఎప్పుడైతే తనివి తీరా ఏడుస్తారో ఆ బాధ అనేది నెమ్మది నెమ్మదిగా మానుకుంటూ వస్తది. ఇలా కన్నీరు అనేది చాలా విలువైనదండి. అది కేవలం ఉప్పు నీరు మాత్రమే కాదు. అందులో కొన్ని చెప్పలేని బాధలుంటాయి. పంచుకోలేని వేదనుంటది. అది దాన్నేమంటారు వెలిబుచ్చలేనటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటది అందులో. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉంటది. ఇలా ఎన్నో భావావేశాలతో కూడినటువంటి నీరు అది. కాబట్టి దానికి చాలా విలువుంటది. విలువైన వాళ్ళ కోసం మాత్రమే మీరు కన్నీరు గార్చండి. మీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం, మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడం కోసం మాత్రమే కన్నీరు గార్చండి. ఏడ్చే వాళ్ళని చులకనగా చూడకండి. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఎవరైనా సరే గుండె భారాన్ని దించుకోవడానికి ఏడవాల్సిందే. ఇప్పుడు ఈ సమాజంలో కొన్ని ఏంటి అంటే మగవాడు ఏడవకూడదు, మగవాళ్ళు ఏడవకూడదు, మగపిల్లోడు ఏడుస్తే ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అంటారు. ఇలాంటి ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, సమాజంలో ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా పుట్టినప్పుడు కేవలం ప్లెయిన్ పేపర్స్. ఆడ, మగని తయారు చేసేది మనమే. చిన్నప్పటి నుంచి పిల్లోడిని, అబ్బాయిని "అరే నువ్వు అబ్బాయిరా, ఇంట్లో కూర్చున్నావేంట్రా ఆడపిల్లలాగా, నువ్వు బయట తిరగాలిరా" అంటే వాడు బయట తిరిగేలాగా తయారు చేసింది మనమే. అమ్మాయిని నువ్వు మగపిల్లోడిలాగా బయట తిరుగుతున్నావు, ఇంట్లో ఇలా అంటే మగని మనం మగ మనస్తత్వాన్ని తయారు చేసింది మన మనుషులమే. అలాగే మగపిల్లవాడిని ఏడిస్తే ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అంటారు. ఆ ఏడుపు అంటే మన నేరమా? ఘోరమా? ఖచ్చితంగా ఏడవాల్సిందే. అలా ఏడవకుంటేనే మగపిల్లల్లో ఆ దుఃఖం అనేది బయటికి వెలిబుచ్చుకోలేక, ఎవరికీ చెప్పలేక, ఆ స్ట్రెస్‌ని క్యారీ చేయలేక, మానసికంగా కృంగిపోతూ చాలామందిలో మగవాళ్ళలో గుండెపోటు లేదా గుండె సంబంధిత జబ్బులు ముందుగా ఆడవాళ్ళ కంటే ఎక్కువగా ఉండడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఏడవకపోవడమే. ఏడుస్తూ ఎప్పటికప్పుడు ఎమోషన్స్‌ని బయటికి పంపించుకుంటే గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటది. అంటే ఎమోషనల్ స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేయడానికి. అంతేకాకుండా ఎప్పుడైతే ఎమోషనల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్‌గా హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఆరోగ్యం అనేది మన శరీరంలో దాన్నేమంటారు కార్టిసోల్ హార్మోన్ యొక్క లెవెల్స్ తగ్గుతుంది. అంటే స్ట్రెస్ హార్మోన్స్ యొక్క లెవెల్స్ తగ్గుతాయి. ఆరోగ్యరీత్యా కూడా ఏడవడం అనేది మంచిదే. అంతేకాదు కన్నీరులో మంచి యాంటీ బాక్టీరియల్ ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి. కంటిని నిరంతరం కాపాడుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యరీత్యా కంటిని కాపాడుతున్నటువంటి ఈ కన్నీరు గుండె జబ్బులు రాకుండా కాపాడుతది. ఒక్కొక్కసారి ఏడవకపోవడం వల్ల, ఆ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ హ్యామరేజెస్ బీపీ ఎక్కువైపోయి బ్రెయిన్ హ్యామరేజ్ అయినటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. కాబట్టి ఇన్ని సమస్యల నుంచి మనం బయటపడేస్తది కాబట్టి మనసారా ఏడ్చేసేయండి. బాధల్ని గుండెలో దాచేసుకోకండి. ఎవరో అనుకుంటారు అని కాదు. ఎవరేదన్నా అనుకుంటారని మీకు అనిపిస్తే ఏకాంతంగా మీరు మీ గదిలోకెళ్ళి మీరు బాగా ఏడ్చేసి బయటికి రండి. తప్పేమీ లేదు. ఆడైనా, మగైనా దుఃఖం కలిగినప్పుడు ఏడవాల్సిందే. ఏడిస్తేనే మంచిది. ఏడిస్తేనే మనకి తేలిక పడతాం. కొన్ని బాధల్ని మర్చిపోతాం. కొన్ని ఆలోచనల నుంచి బయటపడతాం. మన గుండెని తేలికపరుచుకొని నెక్స్ట్ వాటి కోసం మనం అడుగులు వేయగలుగుతాం.
అంతేకాదు మనం ఏడవడం వలన హ్యూమన్ రిలేషన్స్ అనేటివి కూడా బలపడతాయి. మనకు స్పందించే హృదయం ఎక్కువుంటది. స్పందించే హృదయానికి స్నేహాస్తాన్ని పంచేటువంటి హృదయం కూడా ఎక్కువుంటది కాబట్టి, మనం ఒక బాధకి మనం స్పందిస్తున్నాము అంటే, ఎదుటి వాళ్ళ బాధను కూడా మనం స్పందించే హృదయం ఉంటుంది కాబట్టి, ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు గూడా, మనం వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తాం. హ్యూమన్ రిలేషన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఏడవడము అంటే బలహీనత కాదు. ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్‌ని ధైర్యంగా బయటికి చెప్పుకుంటారో, ధైర్యంగా ఎమోషన్స్‌ని బయటికి వెలిబుచ్చుకోగలుగుతారో, వాళ్ళు మాత్రమే ఏడవగలుగుతారు. అంటే వాళ్ళు ఎమోషన్స్‌ని బయటికి వెలిబుచ్చుతున్నారు అంటే వాళ్ళు ధైర్యవంతులన్నట్టే గదా! ఏడవడం తప్పు కాదు. కన్నీటి రూపంలో బయటికి, అశ్రుల రూపంలో బయటికి పంపించేసేయాలి. కానీ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఒకసారి ఒక విషయం గురించి మనం బాగా ఏడ్చాము అంటే, నెక్స్ట్ ఆ సమస్య ఎదురైనప్పుడు ఆ దుఃఖం తీవ్రత అంత ఉండదు. అంటే కన్నీరు ఇంకొక రకంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. దుఃఖం తీవ్రతను తగ్గిస్తుంది. ఒకసారి ఒక విషయాన్ని మీరు బాగా భయపడితే, రెండోసారి అదే సందర్భం ఎదురైతే మీరు భయపడతారా? భయం తీవ్రత తగ్గుతుంది. అవునా కదా? అలాగే ఒక విషయం గురించి మనం ఒకసారి బాగా ఏడ్చాము, కన్నీరు కార్చాము అంటే, నెక్స్ట్ అదే సమస్య ఎదురైనప్పుడు మనం దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మనకు పెరుగుతుంది. కాబట్టి కన్నీరు అనేది మనలో మనోబలాన్ని పెంచుతుంది, మనోభారాన్ని కూడా తగ్గిస్తుంది. ఆలోచన పరిధిని పెంచుతుంది. ఆలోచించే విధంగా మన మనసును తేలికపరుస్తుంది. ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కన్నీరు అనేది. హాయిగా ఏడ్చేసేయండి ఆడైనా, మగైనా. ఆనంద బాష్పాలు కలిగితే ఆనందం కలిగితే ఆనంద బాష్పాల్ని మీ కళ్ళలో నుంచి జారవిడిచండి. దుఃఖం కలిగితే దుఃఖాశ్రువుల్ని జారవిడిచండి. తప్పేమీ లేదు. ఎవరో ఏదో అనుకుంటారని మన కన్నీటిని దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి స్వేచ్ఛగా, ఆనందంగా మీరు ఏడ్చేస్తేనే మీ ఎమోషన్స్ అనేటివి బ్యాలెన్సింగ్‌లో ఉంటాయి. మనం ఎమోషనల్‌గా స్ట్రెంథెన్ అవుతాం కాబట్టి మీరు కన్నీటిని ఎప్పుడు కూడా తక్కువగా చేయకండి. ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళని చులకన చేసి మాట్లాడొద్దు. బలహీనులుగా చూడకండి. వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు మనకంటే ఎక్కువ బలవంతులనే అనుకోవాలి. కాబట్టి ఇంకొకసారి మీకు దుఃఖం కలిగితే ఏడ్చేసేయండమ్మా. గుండె భారం దించేసుకోండి. మీరు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా సరే ఏడుపు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏడ్చినంత మాత్రాన మీరు బలహీనులొస్తే అసలే కాదు. ఎవరేమన్నా అనుకోనియండి. వాళ్ళకి ఏడ్చే అదృష్టం లేదు అని అనుకోండి. మీరు మాత్రం అదృష్టంగా ఏడ్చేసేదండి. కన్నీటిని అదృష్టంగా భావించండి. మిమ్మల్ని గుండె జబ్బుల నుంచి బయటపడేస్తుంది, స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది, గాయం నుంచి బయటపడేస్తుంది, మనోవేదన నుంచి బయటపడేస్తుంది, మానసికమైనటువంటి ఉద్వేగం నుంచి బయటపడేస్తుంది, చెప్పుకోలేని బాధల నుంచి బయటపడేస్తుంది. ఎవరైనా అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు ఆ బాధ నుంచి కూడా మనల్ని నెమ్మదిగా బయటపడేస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నటువంటి కన్నీరు ఎంత మంచిది కదా! కన్నీరు కూడా మంచిదే కష్టాలలాగానే. కాబట్టి ఆహ్వానించాలి, వాటిని ఆస్వాదించాలి, ఏడ్చేసేయాలి. కాబట్టి మీకు దుఃఖం కలిగినప్పుడు హ్యాపీగా ఏడ్చేసేయండి. ఏకాంతంగా ఏడ్చేసేయండి. అవసరమైతే ఇంకొకరితోటి మీ దుఃఖాన్ని పంచుకొని ఏడ్చేసేయండి. ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి బలహీనత కాదు. అది ఇంకా ఎమోషనల్‌గా మీరు స్ట్రెంథెన్ అవుతారు. ఎమోషనల్ స్ట్రెస్ అనేది మీలో నుంచి తగ్గిపోతుంది. ఏడిస్తే గుండె భారం తగ్గిపోతుంది. ఓకేనా? కాబట్టి ఏడవాలి అనిపిస్తే మనసారా ఏడ్చేసేయండి. ఎవరి గురించి ఆలోచించకండి. ఓకేనా?